మన బుల్లితెర అలాగే వెండితెరపై నటిస్తున్న ఎంతో మంది నటీనటులు మొదట వారు సినీ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తరువాత తమ పిల్లల్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం అలా బుల్లితెర అలాగే వెండితెరపై నటిస్తున్న కొంతమంది సొంత తండ్రి కూతుర్లని ఈ వీడియోలో చూసేద్దాం. కేడి చంద్రన్ గారు బుల్లితెర సీరియల్స్ లో నటించడమే కాదు చాలా సీరియల్స్ కి డైరెక్టర్ గా కూడా చేశారు చంద్రన్ గారు. అయితే ఆయన కూతురే కార్తీక దీపం సీరియల్లో సౌందర్యగా నటించి ప్రేక్షకుల్ని బాగా అలరించారు. ఇక అదే విధంగా నటుడు ప్రదీప్ గారు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ద్వారా అలాగే రీసెంట్ గా F3 మూవీ ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ప్రదీప్ గారు కూతురు పేరు నిహారిక. ఆమె కూడా నటి. శశిరేఖ పరిణయం సీరియల్లో నటించి తనదైన నటనతో అందరినీ మెప్పించింది. ఇక అలాగే నటుడు ప్రభాకర్ గారు బుల్లితెర మెగాస్టార్ గా ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రభాకర్ గారి కూతురు పేరు దివిజ. దివిజ కూడా బుల్లితెర సీరియల్స్ తో పాటు ఎన్నో సినిమాల్లో కూడా నటించి అలరించింది. అదే విధంగా రామ సీత సీరియల్ నాటి ధన్వి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్ ద్వారా తాను సొంతం చేసుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదనే చెప్పాలి. అయితే ధన్వి నాన్నగారే విజయ్ రెడ్డి. ఆయన చక్రవాకం సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కూడా ఎన్నో సీరియల్స్ లో నటించారు. ఇక అదే విధంగా వైష్ణవి రామిరెడ్డి మనందరికీ బాగా సుపరిచితం. ఇక ఆమె తండ్రి రామిరెడ్డి గారు కూడా మొదట్లో DD8 లో చాలా సీరియల్స్ లో నటించారు. ఇక అలాగే బెంగళూరు పద్మ గారు ఎన్నో సీరియల్స్ లో సినిమాల్లో నటించి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటిస్తున్నారు. అయితే ఆమె భర్త పేరు అరుణ్ కుమార్. ఆయన కూడా నటుడే. ఇక వారి అమ్మాయి గాయత్రి మనందరికీ బాగా సుపరిచితం. హ్యాపీ డేస్ సినిమాలో అప్పుగా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక నటి సుధా చంద్రన్ గారు హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్నారు. అయితే ఆమె తండ్రి చంద్రన్ గారు కూడా నటుడే. ఆయన ఎన్నో సీరియల్స్ కి సినిమాలకి ప్రొడ్యూసర్ గా చేసేవారు. మరి చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.